అందరికీ క్రేజీ ఆర్డీ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మేము చేస్తున్న వంట వచ్చేసి దోక్లా అండి. నార్త్ ఇండియన్ స్టైల్ ఇది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి, సాల్ట్, వంట సోడా, పసుపు, ఆయిల్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, నిమ్మకాయ, కరివేపాకు, వాటర్ అండి. వీటికి కావాల్సిన పదార్థాలండి ఇవి. ఇప్పుడు దోకలాకి తయారీ విధానం అండి. ముందుగా మనము శనగపిండి తీసుకోవాలండి. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. దాంట్లో కొంచెము సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి, చిటికెడు కలర్ కోసం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా చిక్కగా కలుపుకోవద్దు, బాగా పలచగా కూడా కలుపుకోవద్దండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కొంచెం తీగలాగా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని, ఇంట్లో ఉంటాయి కదండి స్టాండ్ పెట్టుకొని కొంచెం వాటర్ మరిగేదాకా మరిగించుకోండి. దాంట్లో కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. కొద్దిగా వంట సోడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. కేక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అంతటా రుద్దాలండి. ముందుగా మనం ఆయిల్ రుద్దుకొని పెట్టుకున్న దాంట్లో మనం ఈ మిశ్రమాన్ని వేయాలండి. దాన్ని కొంచెం కొట్టాలండి ఒక 2 సార్లు. ఏమైనా బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే మంచిగా పోతాయి అన్నట్టు, సమానంగా అయ్యిద్ది. మనం ముందుగా పెట్టుకున్నాం కదండి వాటరు, అవి కొద్దిగా మరుగుతున్నవి. మరుగున దాంట్లో మనము ఈ బౌల్ పెట్టి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇందాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా అండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం చూద్దాము. పర్లేదండి, బాగా వచ్చింది. ఇంకా కొద్దిసేపు కుక్ అవ్వాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ కుకింగ్ చేద్దాం. కుక్ అయిందో లేదో చూసుకుందామండి. అయిందండి. మనము నైఫ్ పెడితే దానికి అంటుకోకూడదు. కుక్ అయింది. టోటల్గా అయితే 20 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం, చల్లార పెట్టుకుందాము. ఇది ఇప్పుడు చల్లారిందండి. దాన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుందాము. వచ్చేసింది కదండి మంచిగా చల్లారిన దాన్ని ఇప్పుడు మనము ముక్కలుగా చేసుకుందామండి. అంతా ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలి, అడ్డంగా పొడవుగా. చూసిండ్రా అండి, ఇట్లా స్పాంజిలా అవ్వాలి. అప్పుడే మనకు ఫుల్గా కుక్ అయినట్టు తెలుస్తుంది. పోపు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్, 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకుందాం.
కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి, కొద్దిగా వేగాలి. అది వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా షుగర్ వేసుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా స్వీట్గా ఉంటే మంచిగా ఉంటుంది. షుగరును కొంచెం ఉప్పు కరిగేదాకా మనము కలుపుకోవాలండి. కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలండి. కొద్దిగా కలుపుకోవాలి. దాని మీద కొద్దిగా ఇది వేసుకోవాలండి, వాటర్ అంతా కూడా వాటికి పట్టేలాగా వేసుకోవాలి. ఈ జ్యూస్ అన్నది వాటికి మంచిగా పట్టుకోవాలండి, అప్పుడే మనకు కరెక్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది తింటుంటే. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. రెడీ అయ్యిందండి మనది వేడి వేడి ధోక్లా రెడీ. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.